దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ స్టార్ విజయ్. ఎలా ఉన్నారు దోస్తులు? బాగుర్రా? నేనైతే బరాబర్ మంచిగా లేను. దెబ్బ తాకింది కాళ్ళ మీద. వీడియోలు వస్తూనే ఉన్నాయి, షార్ట్స్ పెడుతూనే ఉన్నా. నన్ను ఆదరించిన నా ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకో ఈ మధ్యలో ఈ నెల మొత్తం టైం అస్సలు బాగుంటలేదు నాకు. ఒకదాని మీద దెబ్బ తగులుతూనే వస్తూనే ఉంది. ఈ కాలుకైతే మనం మామూలుగా డైలీ పని చేస్తూ ఉంటాం. టైల్స్ వేస్తాను నేను. ఆ టైల్స్ పని చేస్తున్నప్పుడు మామూలుగా అనుకోకుండా తలిగిందనమాట. రెండు తలిగింది, ఇక్కడ తలిగింది. ఫస్ట్ ఏం ఎఫెక్ట్ కాలేదు, ఒక 10 రోజులు మాత్రం మంచిగానే ఉంది. తర్వాత మాత్రం గుంజుడు స్టార్ట్ చేసింది. దబా 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 గుస్తూనే ఉంది. నైట్ పూట నిద్ర ఓనిస్తలేదు. ఒకటే తీరు చుక్కలు కనబడ్డాయి నాకైతే. దేవుడు ఆకాశంలో ఉంటాడు కదా, కింద భూమి మీదకి వచ్చినట్టు కనబడ్డది నాకు. ఆ నొప్పితోటి మస్తు ఇబ్బందులు పడ్డా. మా పాప కానీ మా భార్య కానీ మస్తు ఇబ్బంది పడ్డారు. ఒకటే ఏడుపుడు. మా పాప అయితే మాత్రం వారం రోజులు స్కూల్ పోలే. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు అసలు ఆ దెబ్బ రోజు చేసే పనే. మళ్ళా మొత్తం మీద ఫస్ట్ అయితే ఏమనిపించలేదు, చాలా బాగా పెయిన్స్ వచ్చినాయి. తర్వాత ఆయింట్మెంట్ పెట్టిన, మామూలుగా డాక్టర్ చూపించుకుంటూనే ఉన్నా. జర తక్కువనే ఉంది, కానీ ఇంకా పెయిన్ నొప్పి విపరీతంగా అయిపోయిందనమాట. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను అయితే. ఈ దెబ్బ వల్ల గత 25 రోజుల నుంచి నేను ఇంట్లోనే ఉండడం జరిగింది. నాకు మొన్ననే కుట్లేసిరు. మొత్తము టైల్స్ వేస్తుంటే టైల్స్ బాగా లోతులో దిగిపోయి అందులో చూర ఉండిపోయింది. ఆ చూర దీనికి మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేసి కోసి ఆ చూరని బయటికి తీసేసిరు. ఒక 4 కుట్లు పడ్డాయి. అస్సలు అడనీకనే వస్తలేదు. ఇట్లా అన్నికి వస్తలేదు, ఇట్లా దీనికి వస్తలేదు. మస్తు ఇబ్బంది పడుతుంది. ఇక దెబ్బలు తాకినప్పుడు ఇక ఈ ఉప్మాలే తినాలి. ఈ ఉప్మాలు తిని రోజు మనం 3 పూట్ల అన్నం తిని మంచిగా పని చేసుకుంటాం. ఈ ఉప్మాలు ఈ రొట్టెలు తినే వరకు అస్సలు ఉంటలేదు. మస్తు ఇబ్బంది అవుతుంది. ఈ ఉప్మా తినాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకో జ్వరం వచ్చినప్పుడు కానీ దెబ్బలు తిన్నప్పుడు ఈ ఉప్మా రొట్టెలు తింటారు, ఉత్తప్పుడు మాత్రం తినబుద్ధి కాదు. మళ్ళీ అది కాక కాఫీ బాగా తాగితే కుట్లు మాంతాయంట. ఇక కాఫీ తాగి మామూలుగానే నేను చాయ్ కొంచెం తాగుతా. కాఫీ అయితే అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఇక కాఫీ తాగి ఒకటే నొప్పి. ఇక ఈ గొంతుల నొప్పి, ఈ కాళ్ళ నొప్పి. టేస్ట్ అనేది వస్తుంది నోరుకి 15 రోజుల నుంచి. ఇక ఎప్పుడు తక్కువైతే చూడాలి. ఈ ఉప్పు తినాలంటే ఎంతో ఇబ్బంది అవుతుంది. మామూలుగా చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏం కాదు, కానీ కుట్లు పడేంత చీల్చేంత దెబ్బలు తాకితేనే మస్తు ఇబ్బంది అవుతుంటుంది. దిమాగ్ ఖరాబ్ అవుతుంటుంది. మనం ఇంట్లో పని చేసుకుంటేనే పొట్ట గడుస్తుంది. ఇక పని లేదు, ఈ పొట్టకు తిండి లేదు. 15 రోజులు 20 రోజులు బాబా నరకం చూస్తున్నాను నేను కాలుతోటి. దోస్తులు మామూలుగా చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏం కాదు, కానీ ఈ కోసి కుట్టేసి దెబ్బలు తగిలితే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంటుంది. ఇక ముఖ్యంగా ఈ తిండి తినాలంటే మస్తు బాధ అవుతుంది. ఇక మీతో షేర్ చేసుకుంటున్నా. మొన్నటిదాకా ఈ నొప్పితోటే వీడియోలు పెట్టిన, చిన్న షార్ట్స్ కానీ 2 టెంపుల్స్ వీడియోలు పెట్టాను కదా. ఈ దెబ్బతోటి ఈ నొప్పి ఉన్నా కూడా కంపల్సరీ వీడియోలు పెట్టాలని పెట్టిన. ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నడడానికి కూడా వస్తలేదు. ఇక ఏదున్నా మీరేగా నా ప్రపంచం, మీతో పంచుకోవాలనే పంచుకుంటున్నా. ఈ కుట్లు మానాలంటే తొందరగా ఏం తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దోస్తులు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పక్కా వస్తా. మానుకున్నాక మంచి వీడియోలు పెడతా కంపల్సరీ. అప్పటివరకు నన్ను ఆదరించుర్రి. షార్ట్స్ వీడియోలు మాత్రం కంపల్సరీ వస్తుంటాయి, బరాబర్ వస్తుంటాయి. షార్ట్స్ వీడియోస్ మాత్రం బరాబర్ వస్తుంటాయి. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో గురించి పక్కన గంటను గట్టి కొట్టుది. ఇక ఇంట్రెస్టింగ్ అంటే ఏముంటాయి అబ్బా, డైలీ వ్లాగ్స్, షార్ట్స్. నాకు వచ్చిన ఉడత తెలివితోటి ఏదో ఒకటి ప్రయత్నిస్తూనే ఉంటా. బరాబర్ నిలబడతా యూట్యూబ్లో మీ సపోర్ట్ తోటి. ఓకేనా దోస్తులు, మరుంటా. బాయ్.